తరచూ హెడేక్స్ రావడం, దవడ నొప్పి రావడం, చెవి నొప్పి రావడము అనేవి ఫేస్ చేస్తున్నారా? వీటి కోసం వేర్వేరు డాక్టర్స్ దగ్గర తిరుగుతున్నా సరే సమస్య సాల్వ్ అవ్వట్లేదా? ఈ మూడింటికి ఒకటే రీజన్ అయ్యే అవకాశం ఉంది. అదే జాయింట్ కి సంబంధించిన, దవడ జాయింట్ కి సంబంధించిన ప్రాబ్లం. ఈ జాయింట్ ని మా భాషలో టెంపరోమాండిబులర్ జాయింట్ అంటామండి. ఇది మీ చెవి ముందు ఉంటుంది. మీరు నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఈ జాయింట్ మూవ్ అవ్వాల్సిందే. సో ఎప్పుడైనా ఈ జాయింట్ మీద అనేవైన లోడ్ ఉన్నా అది ఆ లోడ్ కి చిన్నగా సైడ్ కి షిఫ్ట్ అవ్వడం అని జరిగినా సరే మీకు ఈ ఏరియా మొత్తం, ఈ చెవి లేటరల్ గా ఈ హెడేక్ అండ్ ఈ దవడ, ఈ ఏరియా మొత్తం పెయిన్ వస్తుంది. దానికి పక్కన ఈ ఫేస్ కి నర్వ్ సప్లై ఇచ్చే ఒక ట్రైజెమినల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఆ నర్వ్ ఎప్పుడైనా కంప్రెస్ అయినా దాని మీద ఎఫెక్ట్ చూపించినా ఈ ఏరియా మొత్తం పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలా జాయింట్ ఒకవైపే ఓవర్లోడ్ అవడం, షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అంటే టీత్ లో అనీవెన్ బైట్ అండి. ఒకవైపే చాలా కాలంగా నవ్వడం, ఒకవైపు టీత్ కోల్పోవడం వల్ల కానీ, మీకు ఇర్రెగ్యులర్ టీత్ ఉండి క్లిప్ ట్రీట్మెంట్లు అవి చేయించుకోకుండా ఎటు కంఫర్ట్ ఉందో అటు సంవత్సరాల తరబడి నవ్వలేయడం వల్ల ఇది రావచ్చు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ, లేదు ఉన్న టీత్ లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల నైట్ టైం గ్రైండ్ చేస్తూ ఉంటారు, బ్రక్సర్ అంటారు. ఈ నైట్ టైం గ్రైండ్ చేసినా ఎక్కువ క్లంచ్ చేసే వాళ్ళకి కూడా ఇలా అనీవెన్ లోడ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ఈ జాయింట్, ఈ మజిల్స్ మీద అనీవెన్ లోడ్ లాంగ్ టైం కంటిన్యూ అయితే కనుక అది ఖచ్చితంగా జాయింట్ మీద ఎఫెక్ట్ చూపి ఇవన్నీ ఇర్రివర్సిబుల్ చేంజెస్ అంటారు. అంటే మళ్ళీ ఈ చేంజ్ ని రికవర్ చేయలేం, ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా లేటరల్ హెడేక్స్, చెవి నొప్పి, దవడ నొప్పి వీటికి సంబంధించి మీరు ఏమైనా కనుక న్యూరాలజిస్ట్ చుట్టూ కానీ, ఈఎన్టీ చుట్టూ కానీ రిపీటెడ్గా తిరుగుతూ మీకు రిజల్ట్స్ రావట్లేదంటారా? ఖచ్చితంగా ఈ జాయింట్ స్పెషలిస్ట్ అని డెంటల్లో ఉంటారు, వాళ్ళని సంప్రదించండి.